తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏఐసీసీ పెద్దలకు క్లారిటీ లేకుండా పోయిందా? 9 నెలల నుంచి పోస్టుల భర్తీలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతోంది? అరకొర కమిటీలతో ఇంకెన్నాళ్లు బండిలాగిస్తారు? అత్యంత కీలకమైన పదవుల భర్తీకి ఇంకెన్నేళ్లు పడుతుంది? పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ను నియమించిన ఏఐసీసీ ఆయనకి టీంని సమకూర్చడానికి 9 నెలలు పట్టింది. అయినా సరే ఇప్పటికీ పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ నియామకం జరగలేదు. కేవలం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులని మాత్రమే నియమించి చేతులు దులుపుకుంది పార్టీ అధిష్టానం. ఇంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శుల్ని నియమించాల్సిందే. ప్రచార కమిటీ చైర్మన్ ని కూడా నియమిస్తారని చెప్పుకున్నా అది కూడా పెండింగ్ లోనే ఉంది. ఈ పోస్టులన్నింటినీ ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు అతి ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపిక కూడా పేచీలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. పార్టీ నాయకత్వానికి, సీనియర్ లీడర్స్ కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం ఓ కొలిక్కి రావడం లేదట. పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించిన ఓ పేరును ఆమోదించేందుకు ఇన్ఛార్జ్ ససేమిరా అంటున్నట్టుగా సమాచారం. అటు పార్టీ వర్కింగ్ ప్రొసీడింగ్ పోస్టుల్లో కూడా సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోందట అధిష్టానం. ఈ క్రమంలోనే ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్, మరో నేత బల్లయ్య నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మాదిక సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇక రెడ్ల నుంచి రోహిన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇప్పుడు పేచీ అంతా మైనార్టీ విభాగం నుంచి ఎవరిని తీసుకోవాలి అన్న దగ్గరేట. అట్నుంచి ఫయం, ఫిరోజ్ ఖాన్ తో పాటు మరొక 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్ని వీలైనంత త్వరగా భర్తీ చేసి ప్రజల్లోకి వెళ్తేనే పార్టీకైనా ప్రభుత్వానికైనా ఉపయోగమని, ఇక ఎంత ఆలస్యమైతే అంత నష్టం జరిగినట్టేనని అంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్